మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. చేతగాని సవాళ్లు విసరడం, ప్రత్యర్థులు సై అనగానే తోకమడవడం ఏపీలో కూటమి నేతలకు పరిపాటిగా మారిపోయింది. అవినీతిని ఆధారాలతో నిరూపిస్తామంటుంటే ప్రతిపక్ష నేతలను పోలీసులతో గృహ నిర్బంధం చేయిస్తూ పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఏంటి సవాళ్లు, ప్రతి సవాళ్ల రాద్ధాంతం? వాచ్ ఇట్. శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అవినీతిపై జిల్లాలో తీవ్ర చర్చ నడుస్తోంది. దీనిపై సమాధానం చెప్పలేక వైఎస్ఆర్సీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఎంఎస్ రాజు సవాల్ విసిరారు. తీరా తోపుదుర్తి ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధమవగానే రాజుగారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వెంటనే పోలీసులను ఉసిగొలిపి తోపుదుర్తిని ఇంటి నుంచి బయటకు రాకుండా అరెస్టు చేయించారు. నోటుకొచ్చినట్లు మాట్లాడి చివరకు పోలీసుల వెనక దాక్కోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మంచి చేసే అవకాశం మీ దగ్గరే ఉంది, మాకు లేదు. మేము ఏదైనా మీరు చేసిన తప్పులను ప్రశ్నించేటువంటి ప్రతిపక్షంలోనే ఉన్నాం. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, శాంతి భద్రతలు కాపాడేటువంటి ప్రయత్నం చేయకోకుండా మీరే దోపిడీకి పాల్పడతా, మీరే దుర్మార్గాలు చేస్తా, మీరు మమ్మల్ని విమర్శ చేయడం ఏంది, వరాతరాన్ని మాట్లాడడం ఏంది? వీరికి తోడు అమిలినేని సురేంద్ర, వీరు ముగ్గురు మడక్సిర ప్రాంతంలో రైల్వే కాంట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టులు అన్నీ కూడా ఏకపక్షంగా దోపిడీ చేసుకుంటూ ఉన్నారు. ఇక ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యవహారం మరీ దారుణంగా మారింది. చికెన్ షాపుల్లో కిలోకు 10 రూపాయల కమిషన్ల దగ్గర నుంచి అహోబిలం దేవస్థానం తలనీలాల టెండర్ల వరకు దేన్ని వదలటం లేదు. ఈ దోపిడీని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నేత బ్రిజేంద్రనాథ్ రెడ్డిని ఇంటికొచ్చి కొడతా అంటూ బెదిరించారు. బ్రిజేంద్రనాథ్ ఆధారాలతో బయలుదేరగానే తన బాగోతం బయటపడుతుందనే భయంతో పోలీసులను పంపి ఆయన్ను అరెస్టు చేయించడం అఖిలప్రియ దిగజారుడుతనానికి అద్దం పడుతోంది. నేను అహోబిలంలో జరిగే అన్యాయాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాను. అహోబిలంలో అన్యాయం జరుగుతుందా లేదా, అక్రమాలు జరుగుతున్నాయా లేదా, దోపిడీ జరుగుతుందా లేదా అన్నదే నేను ప్రశ్నిస్తున్నా తప్పితే నేను వేరే ప్రశ్నించడం లేదు. ఈరోజు మీరు ఏ రైట్తో వెళ్ళి అక్కడ ఆపారు, దేనికి ఆపారు? ఆ అగ్రిమెంట్ ఒరిజినల్ కాదండి. దాని మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా? పీఠాధిపతి కంప్లైంట్ ఇవ్వాలి కదా, మఠం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, మఠం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కదా. నీకు సస్పెన్షన్కి రిజిగ్నేషన్కి కూడా తేడా తెలియదు. ఇటు పల్నాడు జిల్లా నర్సరావుపేటలోనూ ఇదే సీన్. అభివృద్ధిపై కోటప్పకొండపై చర్చకు రమ్మంటూ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు సవాల్ చేశారు. తీరా గోపిరెడ్డి డాక్యుమెంట్లతో బయలుదేరితే పోలీసులు అడ్డుకున్నారు. గతంలో ఉద్యోగాల కోసం ఎస్పీ ఆఫీసు బాత్రూంలో దూరి గడియ పెట్టుకున్న అరవింద్ బాబు ఇప్పుడు సవాళ్ల డ్రామాలు ఆడుతున్నారు. అటు తాడిపత్రిలోనూ జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ చేయటం, కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తూ ఉంటే పోలీసులతో అడ్డుకోవటం షరా మామూలైపోయింది. ఏపీలో జరుగుతున్న ఈ పరిణామాలను చూసి జనం నవ్వుకుంటున్నారు. అధికారం చేతిలో ఉందని అడ్డగోలుగా అక్రమాలు, అవినీతికి పాల్పడడం, ఆ తప్పుడు పనులన్నీ జనాలకు తెలియగానే వాటిని డైవర్షన్ చేసేందుకు ఉత్తుత్తి సవాల్ చేయటం, ప్రత్యర్థులు ప్రతి సవాల్ విసిరిగానే పోలీసులను పంపించి అరెస్టులు చేయిస్తున్నారు. ప్రజాసేవ మర్చిపోయి అడ్డంగా దోచుకుంటున్న ఈ టీడీపీ నేతలు చివరికి తమను కూడా పావులుగా వాడుకోవటంపై పోలీసులు కూడా విస్తుపోతున్నారు.